హాయ్ ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దామా? ఇంతకుముందు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టాలంటే ముందు రోజు మధ్యాహ్నమే నానబెట్టుకొని రాత్రికి వాటిని ఉడికించి మర్నాడు పొద్దున్న చల్లారిన తర్వాత పెట్టుకుంటుండేవాళ్ళం. అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా? 1 కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. ముందు 1 కప్పు సగ్గుబియ్యానికి 10 కప్పుల వాటర్ పడతాయి. ముందు కొలిచి పెట్టేసుకొని ఒక 7, 8 కప్పుల నీళ్ళని వెడల్పాటి గిన్నెలో పోసి బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యం, ఇది రవ్వలాగా వస్తుంది. మెత్తగా ఫైన్ పౌడర్ రాదు. ఈ రవ్వలో ఒక 3 కప్పులు నీళ్లు పడతాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా వచ్చేటట్లు కలుపుకోవాలి. నేను ఈ సగ్గుబియ్యం వడియాలని షాప్లో చూశాను, వాళ్ళు కలర్ వేసి పెట్టారు. అలా కాకుండా న్యాచురల్గా ఎలా పెట్టాలా అని ఆలోచించి ఇలా చేశానండి నేను. చక్కగా కలర్ఫుల్గా భలే వస్తాయి. ఇవి నీరు మరిగిపోయింది కదా, అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ వాటర్ని పోసేద్దాం. ఇది పోస్తూ ఉండగానే దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇది కొంచెం గట్టిపడేలోపు ఒక 3 టమోటాలని కడిగి తడి లేకుండా తుడుచుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం. ఒక 7, 8 పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. ఇందులో ఎండుమిర్చి కానీ లేదంటే పండు మిర్చి కానీ వేస్తే కలర్ అనేది ఇంకా బాగా వస్తుందండి. చక్కగా వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇది దగ్గరకు వచ్చేసింది కదా, మనం పేస్ట్ చేసుకున్న ఈ టమోటా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో పోసేద్దాం. దీంతోపాటు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువ సాల్ట్ పట్టదండి. ఊరికే కొంచెం ఎక్కువైనా కూడా సాల్ట్ తినలేము, జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఈ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ఇది ఆరిపోతుంది. చక్కగా డాబా మీదకి తీసుకెళ్ళి చల్లని గాలిలో పొద్దున్నే కాఫీ తాగుతూ చక్కగా వడియాలు పెట్టేసుకుందామా? ఇవి మా బామ్మ చిన్నప్పుడు మాకు మధ్యాహ్నం నిద్ర లేచేటప్పటికి కుంపట్లో నూనె పెట్టి వేయించి పెట్టేదండి. అంతకుముందు రోజుల్లో ఈ కురుకురేలు పానీపూరీలు లేవు కదా, ఇవే స్నాక్స్. ఇవి రెండో రోజు కల్లా వచ్చేస్తాయి ఊడి. ఇంకా డ్రై కాలేదు అనుకున్నాం అనుకోండి, ఒక ప్లేట్లో పోసి 1 రోజు పెట్టామంటే పూర్తిగా ఎండిపోతాయి. వీటిని ఆయిల్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఊరికే మాడతాయి, జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈజీగా మీరు ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కితే మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారుగా. ఇవి పుల్లగా కారంగా కురుకురే టేస్ట్తో భలే బాగుంటాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి.